ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్ గారు. జీవమరణములు నాలుక వశము. సామెతలు 18:21. నాలుక శరీర అవయవాలలో చిన్నది, అయితే దానికన్నా ప్రమాదకరమైన అంగం వేరొకటి లేదు. హత్యలు చేసేవారు కత్తులు, ఇతర మారణాయుధాలు ఉపయోగిస్తారు, కానీ మనిషిని నిలువునా ప్రాణాలు తీయటానికి ఒక్క కృంగదీసే మాట చాలు. కర్ణాకర్ణిగా వినబడే నిలాప నిందలు, ఆరోపణలు ఎటునుండో ఎగిరివచ్చి గుండెల్లో గుచ్చుకునే బాణాల వంటివి. ఆ మాట ఎవరన్నారో తెలియకుండానే ఊరంతా కార్చిచ్చు రేపుతుంది. నాలుక మూలంగా కలిగే ఇక్కట్లు రాజ్యాలకు, నగరాలకు, గ్రామాలకు చేసే కీడు ఒకెత్తైతే, నాలుకను అదుపు చేసుకోలేక మనిషి పడే పాట్లు, ఇతరులకు కలిగించే హాని మరొక ఎత్తు. కొందరు అదే పనిగా ఇల్లిల్లు తిరిగి లేనిపోని నీలివార్తలు చెరవేస్తూ ఉంటారు. ఈ కళలో ఆరితేరిన వారు శ్రోతల మనసులో అనుమాన విద్వేష బీజాలు చల్లి చక్కాపోతారు. చిచ్చురేగుతుంది. ముఖ్యంగా నాలుక మూలంగా హాని, అపఖ్యాతి మూటకట్టుకోవడం జరుగుతుంది. ఈవేళ కాకుంటే రేపైనా ఇలాంటి తంటాల మారిని ప్రజానికం పసిగట్టకపోరు. ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్తే దానికి అతి సరళమైన పరిష్కారం ఆ ఇద్దరు వ్యక్తులు ఎదురుపడి నీవిలా అన్నావా అని పరిష్కారంగా తెలుసుకోవడమే. మబ్బులు వీడిపోయి తమ ఇద్దరి మధ్య అపార్థాలు సృష్టించిన వాడి అసలు రంగు తేటతెల్లమవుతుంది. కుటుంబాలలో, గ్రామాలలో సాధారణంగా ఇలా కొండేల ప్రచారం చేసేవారెవరో అందరికీ తెలిసే ఉంటుంది. అలాంటి వారి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం కూడా అభ్యాసం చేస్తారు. అలాంటి వారిని పూర్తిగా నమ్మరు. ఏ సంగతి వారికి తెలియనికుండా జాగ్రత్త పడతారు. దీనికి భిన్నంగా ముత్యాల వంటి మాటలు, సమయోచితంగా మేలు కలిగించే సుత్తులు, ఆప్యాయత ఉట్టిపడే మధురోక్తులు పలికేవారిని ఊరంతా సన్మానిస్తారు. అన్ని సందర్భాలకు వారిని ఆహ్వానిస్తుంటారు. నోరు మంచిదైతే ఊరు కూడా మంచిగానే ఉంటుంది. బైబిల్ సామెత ప్రకారం ఒక మనిషి సంభాషణను బట్టే అతని జీవితం కూడా ఉంటుంది. జీవవాక్యాన్ని, జీవింపచేసే వాక్యాన్ని ఇతరులకు వినిపించే నాలుకే నాలుక. సర్వశక్తుని సన్నతించే పెదవులే పెదవులు.